హలో విజిటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? దాదాపు 7 months అవుతుంది వీడియోస్ చేసేసి. కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన అలానే కొద్దిగా మన ఛానల్ని రిపోర్ట్ కొట్టారు. రిపోర్ట్ కొట్టినందుకు అందరికీ థ్యాంక్స్. కొట్టిన వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేసిన వాళ్ళకి అలానే ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం. మొబైల్ లేదని కొంతమంది కామెంట్ చేశారు, లైక్ కెమెరా బాగాలేదని. ఇప్పుడు అంతా ఓకే ఉంది. సో డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక చిన్న స్కాల్పింగ్ సెటప్ అయితే తీసుకొచ్చాను. లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక 2 సెటప్స్, అలానే ఇంకొక సెటప్ తీసుకొచ్చాను. ఆ సెటప్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. మనమైతే చార్ట్ మీదకి వచ్చేసాము. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సింది బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే చెప్తున్నాను నేను. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ఉంది కదా, 15 minute టైం ఫ్రేమ్ ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. టైం ఫ్రేమ్ 3 minutesలో పెట్టుకోవాలి. అలానే మనం ఇక్కడ ఒక ఇండికేటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇండికేటర్ ఏంటంటే మూవింగ్ యావరేజ్, మనకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకేనా, మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసింది కదా, ఇక్కడ చూసుకోండి. ఆ బ్లూ లైన్లో ఉన్నది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీరు ఈ కలర్ ఏదైనా పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ లెంత్ వచ్చేసి మీరు 55 పెట్టుకోండి. లెంత్ ఎందుకు 55 పెట్టుకోవాలంటే, ఇక్కడ లెంత్ ఏంటంటే మనకు 55 క్యాండిల్స్ యొక్క లెంత్ని మన మూవింగ్ యావరేజ్లో మనం తీసుకుంటాం. ఆ 55 అంటే 55th క్యాండిల్ మనకు మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసిందంటే ఆల్మోస్ట్ మనకి ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్టు. ఓకేనా, సింపుల్గా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఏం లేదు, మూవింగ్ యావరేజ్ని బ్రేక్అవుట్ చేసేసి ఆ మూవింగ్ యావరేజ్కి టచ్ అవ్వకుండా, ఓకేనా, అంటే ఆ మూవింగ్ యావరేజ్ లైన్, బ్లూ లైన్కి టచ్ అవ్వకుండా మనకి ఒక క్యాండిల్ ఓపెన్ అయిందంటే ఏదర్ అది గ్రీన్ అవ్వని, రెడ్ అవ్వని, కలర్ అయితే ఏదైనా పర్లేదు, మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ ఒకటి చూద్దాం. లాంగ్ పొజిషన్ బిల్డ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, నాకు ఇక్కడ లాంగ్ పొజిషన్ కోటి బిల్డ్ అయింది. మనకి ఇక్కడ మీరు చెప్పిన ఇక్కడ చూసుకుంటే రెడ్లోనే మనకైతే దొరికింది. మన క్యాండిల్ ఒక ఇక్కడ మన ప్రీవియస్ క్యాండిల్ ఒక లోని మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ స్టాప్ లాస్కి 1:2 పెట్టుకోవాలి మన టార్గెట్ అయితే. మనకు 59 points అయితే స్టాప్ లాస్ ఉంది. 59 points అంటే మనకి ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్గా 120 points మనకి టార్గెట్ అయితే ఉంటుంది. సో మనం 120 పెట్టుకుందాం. ఓకే, 119 సంథింగ్ పెట్టాను. కనిపిస్తుంది కదా, 119.70 పెట్టాను. మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అగైన్ అలానే ఇలా చూసుకుందాం. ఇక్కడ డౌన్కి మీరు బ్రేక్అవుట్ అయింది కదా, డౌన్కి తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. డౌన్కి మనం తీసుకున్నా కూడా ట్రెండ్ ఒకటి చూసుకోండి. మనకి ఇవాళ ఏంటంటే మొత్తం అప్ ట్రెండ్ వ్యూ ఉంది. సో మీరు ట్రెండ్కి ఆపోజిట్లో వెళ్ళకండి. మీరు ఫస్ట్ ట్రెండ్ చెక్ చేసుకోండి, తర్వాత స్కాల్ప్ చేయడానికి అదే ట్రెండ్లో మాత్రమే చేయండి. ఆపోజిట్ ట్రెండ్కి వెళ్ళకండి. మీరు వెళ్ళిన ఆపోజిట్ ట్రెండ్లో మీరు స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఇక్కడ స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినట్టయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. చూసుకోండి. అగైన్ మళ్ళీ మనం చూస్తాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీద్దాం. మీకు లైవ్లో అయితే రేపు ఒక ట్రేడ్ చేస్తా. ఓకేనా, ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ తర్వాత ఆల్మోస్ట్ అప్ సర్క్యూట్లోనే ఉంది. ఓకే, అక్కడ వద్దనుకుందాం, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ప్లాన్ చేసుకున్నా కూడా మన టార్గెట్ అయితే అయిపోయింది. 109 points. ఓకే, స్టాప్ లాస్కి అయితే రాలేదు మనకు. 109 అంటే 200 సంథింగ్ టార్గెట్ అయితే రీచ్ అయింది. జస్ట్ ఓన్లీ స్కాల్పింగ్ చేయాలి. స్కాల్పింగ్ అంటే మీకు తెలుసు కదా, 30 to 40 points మాత్రమే స్కాల్ప్ చేసుకోగలరు. 32 మీరు స్టాప్ లాస్ 20 points ఇవ్వాలి, టార్గెట్ వచ్చేసి 30 to 40 points పెట్టుకోవాలి. అలా చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ సెటప్
మనకు వర్క్ అవుతుంది. మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకొని మూవింగ్ యావరేజ్ ఇది యూజ్ చేసినా అవ్వదు. మీకు కావాలనుకుంటే షార్ట్ సైడ్ లాంగ్ సైడ్ కావాలనుకుంటే నేను లాస్ట్ ఒక వీడియోలో చేశాను, ఆ వీడియో ఇంకొకసారి చేస్తాను. ఎందుకంటే 8 months అయిపోయింది కదా, సో ఆల్మోస్ట్ ఆల్ గుర్తుండకపోవచ్చు. ఆ స్కాల్పింగ్ వీడియో ఇంకొకసారి చేస్తాను. ఓకే గాయస్, మీరు ఇది పేపర్ ట్రేడ్ చేయండి. నేను ట్రేడ్ చేయమని సజెస్ట్ చేయను ఎవరికి. జస్ట్ పేపర్ ట్రేడ్ చేసుకోవడానికైతే నేను సజెస్ట్ చేస్తాను. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ స్కాల్పింగ్ సెటప్ అయితే పెట్టాను. మీరు పేపర్ ట్రేడ్ చేసుకోండి, మంచిగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ. చూశారు కదా గాయస్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మన ఛానల్ అయితే రిపోర్ట్ చేశారు. సో మీకు నచ్చకపోతే చూడకండి అబ్బా. అంటే లర్నింగ్ నా కొంచెమైనా నేర్చుకుంటారని నేనైతే అప్లోడ్ చేస్తున్నా. ఏదైనా ఉంటే నా మీద డైరెక్ట్గా చేసుకోండి కావాలంటే. ఛానల్స్ మీద వెళ్ళకండి. మీరు ఎఫెక్ట్ పెట్టడం వల్ల నేను రికవరీ చేసుకోవడానికి నాకు 1 month పట్టింది ఛానల్ని. సో అలానే నాకు పర్సనల్గా కొద్దిగా ఓకే థ్యాంక్స్ దానికి అన్నిటికీ కారణమైనందుకు. ఆల్వేస్ మీకు సపోర్ట్గా ఉంటా. నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు ఆల్వేస్ సపోర్ట్గా ఉంటారు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.